హలో ఆడియన్స్, నా పేరు ప్రణీత. నేను బిగ్ బాస్ కాన్సెప్ట్కి పెద్ద ఫ్యాన్ అండి. ముందర హిందీ సీజన్స్ బాగా ఫాలో అయ్యేదాన్ని. ఈ 4 సీజన్స్ నుంచి తెలుగు కూడా చాలా ఫాలో అవుతున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను టీమిక్స్చర్కి థ్యాంక్ యూ చెప్పాలి. అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మీరు కూడా మీ ఒపీనియన్ ఉంటే షేర్ చేసుకోండి అనే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆర్ ఇన్ఫ్యాక్ట్ నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నందుకు, మనలాంటి చాలామంది మాట్లాడే చాయిస్ ఇస్తున్నందుకు టీమిక్స్చర్కి థ్యాంక్ యూ. అండ్ టీమిక్స్చర్కి నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను అంటే, నేను లాస్ట్ సీజన్ నుంచి టీమిక్స్చర్ అనాలిసిస్ ఫాలో అవుతున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీమిక్స్చర్ ఒపీనియన్కి నా ఒపీనియన్ చాలా దాకా మ్యాచ్ అవుతుంది. అంటే 100 మ్యాచెస్ అని చెప్పట్లేదు, బట్ అట్లీస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ మా ఒపీనియన్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అందరికీ ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు జర్నీ వీడియోస్ చూపిస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు మనం కూడా ఆల్మోస్ట్ సీజన్ కంక్లూడ్ చేసేస్తున్నాము. సో ఈ ఆడియో సీజన్ 4 మన జర్నీ ఆర్ నా జర్నీ ఆఫ్ ఈ 3 months ఆఫ్ బిగ్ బాస్ ఎలా జరిగింది అనే ఒక చిన్న రీక్యాప్. ఈ రీక్యాప్లో కొన్ని గుడ్ ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది, అన్నీ కలిపి ఎలా జరిగింది ఈ సీజన్ నా దృష్టిలో అనేది ఈ ఆడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ సీజన్లో మనం 19 కంటెస్టెంట్స్ చూసామండి. యాక్చువల్గా 20 అనాలా, ఎందుకంటే మన చింటూ తెచ్చిన తంటను మర్చిపోతే ఎలా. లాస్ట్ సీజన్ మొత్తం హైయెస్ట్ టీఆర్పీ తెచ్చిపెట్టిన చింటూని మనం కంటెస్టెంట్గా అస్సలు గుర్తించాల్సిందే, తప్పేదే లేదు. బట్ ఆల్ జోక్స్ అపార్ట్ అండి, ఈ 19 పీపుల్లో మనకి చాలా మంది, ఆర్ అట్లీస్ట్ నాకైతే చాలా మంది తెలియదండి. కొన్ని నోటెడ్ ఫేసెస్ ఉన్నాయి. అండ్ నాకు అట్లీస్ట్ 60 to 70% ఆఫ్ ద పీపుల్ ముందర అస్సలు పేరు కూడా తెలియని వాళ్ళు. అండ్ అలా ఆల్మోస్ట్ బ్లాంక్ పేపర్తో, అంటే ఒక 4 పర్సెప్షన్, ఈ మనిషి ఇలా అనే ఒక పర్సెప్షన్ లేకుండా వాళ్ళ అలా హౌస్లో వచ్చి డే 1ని స్టార్ట్ చేశారో, నేను కూడా ఓకే ఈ పర్సన్ ఇలా అని లేకుండా ఒక ఒపీనియన్ ఓరియంటెడ్ వేలో స్టార్ట్ చేయలేదు నేను ఈ సీజన్ అయితే. అండ్ ఫస్ట్ ఫ్యూ వీక్స్లో ఎలిమినేట్ అయిన వాళ్ళలో నాకు ఒక చిన్న రిగ్రెట్ ఉందండి. రిగ్రెట్ అంటే అది ఓటింగ్ వైజ్ కాదు, బట్ అరే ఈ మనిషికి ఇంకొంచెం ఛాన్స్ వచ్చి ఉంటే, ఇంకొన్ని డేస్ ఉండుంటే ఇంకొద్దిగా ఏమన్నా తెలుసుకునే వాళ్ళం కదా అని ఆ నోట్లో రిగ్రెట్ అనమాట. సో ఆ పర్సన్ ఎవరు అంటే కళ్యాణి గారు. దేవి గారు వెళ్ళినప్పుడు కూడా నాకు కొంచెం రిగ్రెట్ ఉంది, కానీ దేవి గారిని మనం ఆల్రెడీ ఇంతకుముందు తను ఒక బోల్డ్ పర్సన్, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, తన ఒపీనియన్ ఓరియంటెడ్ నేచర్ ఆల్రెడీ కొంచెం చూసున్నాం వేరియస్ ఛానల్స్లో, తన న్యూస్ రిపోర్టింగ్ స్కిల్స్ ఇవన్నీ. కానీ కళ్యాణి గారు తను టోటలీ డిఫరెంట్ అండి. వెన్ ఐ సే డిఫరెంట్, మూవీలో తను చేసిన ఫ్యూ సీన్స్ హియర్ అండ్ దేర్ అవన్నీ ఏంటంటే అదంతా ఒక డిఫరెంట్ పర్సెప్షన్. ఈ రియాలిటీ షోలోకి వచ్చాక తన రియల్ ఫేస్ చూడడము చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. వెన్ ఐ సే ఇంట్రెస్టింగ్, యూజువల్గా అంటారు కదా నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని, అలాగే ఈవిడ కూడా ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ టోటలీ డిఫరెంట్ అండి. అండ్ నేను చాలా సర్ప్రైజ్ అయిన విషయం తన టాలెంట్ మీద. షీఈ్ అ బండిల్ ఆఫ్ టాలెంట్ అండి. ఇంకొక 2-3 వీక్స్ ఎక్కువగా ఉండుంటే తనలో ఇంకా డిఫరెంట్ టాలెంట్ కూడా బయటకు వచ్చేదేమో. అండ్ అలాంటి థింగ్స్ని మనము తనేదో కథ చెప్పేవాళ్ళండి, హరికథ అనుకుంటా, తప్పైతే సారీ అండి. బట్ అలాంటి థింగ్స్ మనకి ఇప్పుడు అసలు గుర్తు కూడా లేవు. అలాంటిది ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మనం చిన్నప్పుడు ఎక్కడో వేగ్గా చూసి చదివి పెరిగి వచ్చినవి మర్చిపోతూ ఉన్నాము. అలాంటివి గుర్తు చేసుకోవడం కూడా ఒక విధంగా ఇంపార్టెంటే కదా. సో తను ఉండుంటే బాగుండేదేమో. అంటే ఫుల్ లెంత్ జర్నీలో ఇలా కాదు, బట్ అట్లీస్ట్ ఇంకొక కపుల్ ఆఫ్ వీక్స్ ఛాన్స్ దొరుకుంటే. అండ్ యాక్చువల్గా తను చేసిన మిస్టేక్స్ కూడా పెద్దగా ఏం లేవండి. ప్రాబబ్లీ ఛాన్స్ దొరుకుంటే బాగుండేదేమో అనేది ఒక చిన్న ఒపీనియన్ నాకు. ఫస్ట్లో నేను హ్యూమన్స్ వర్సెస్ రోబో టాస్క్ చూసి ఈ సీజన్ అసలు బిగ్ బాస్ పిచ్చెక్కించిపోతున్నారు అని చాలా ఎక్సైట్ అయ్యానండి. కానీ దోశ పెనం మీద పోసిన వాటర్ లాగా బుస్ అనిపించాడు నా ఎక్సైట్మెంట్ని బిగ్ బాస్. ఎందుకు అంటే ఈ టాస్క్ తప్ప పెద్దగా వావ్ అనిపించే ఫ్యాక్టర్ ఉన్న టాస్క్స్ నాకు ఈ సీజన్లో కనిపించలేదు. ఫస్ట్ థింగ్ అది. అండ్ ఈ టాస్క్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ టాస్క్ హౌస్ మేట్స్ మీద మనకు ఉన్న ప్రీ అండ్ పోస్ట్ ఇన్హిబిషన్స్ని షూర్గా చేంజ్ చేసేస్తాయి.
అండ్ అందుకనే ఈ టాస్క్ని ఈ సీజన్లో అయితే ఎవ్వరూ మర్చిపోలేరు. అండ్ ముఖ్యంగా ఎందుకు మర్చిపోలేరు అంటే ఆ రోజు అక్కడ జరిగిన గొడవ గోల చాలా. బట్ ఆ టాస్క్లో డెఫినెట్లీ ఇద్దరు మనుషులని అయితే మనం ఖచ్చితంగా మర్చిపోలేము. హ్యూమన్స్లో ఉన్న సోహెల్ని అండ్ రోబోస్లో ఉన్న అభిజిత్ని. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ రోజు టాస్క్ ఆడిన వే హౌస్లోని ఈక్వేషన్స్ అన్నిటినీ మార్చేసింది. అండ్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అండి, రాదర్ నాలాగా మీలో చాలామందికి ఈ క్వశ్చన్ అనిపించవచ్చు. ఈ సీజన్లో టాస్క్స్ సరిగ్గా డిజైన్ చేయలేదా? ఒకవేళ డిజైన్ చేసినా మన హౌస్ మేట్స్ వాటిని సరిగ్గా చేయకుండా ఆర్ మనల్ని సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదా? నా పర్స్పెక్టివ్లో ఆన్సర్ ఏంటి అంటే, ఈ సీజన్లో టాస్క్స్ అంత సాటిస్ఫాక్టరీగా లేవు. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ కొద్ది గొప్ప ఓకే ఇది యావరేజ్ బేస్డ్ టాస్క్ అనే ఏదైనా టాస్క్ ఉన్నా సరే మన హౌస్ మేట్స్లో కొంతమంది సేఫ్ గేమ్ ఆడారు సగం మంది, ఇంకొక హాఫ్ పీపుల్ ఏమో మాస్క్ గేమ్, లైక్ బాబా మాస్కర్ అని లాస్ట్ సీజన్లో ఒక ఫేమస్ వర్డ్ ఉండేది కదా, అలాగే ఈ సీజన్లో కూడా వీళ్ళు కొన్ని మాస్క్లు వేసుకొని సగం అలా సగం ఇలా ఏం చేశారంటే, సీజన్లో ఉన్న టాస్క్లే సగం బోరింగ్గా ఉన్నాయంటే వీళ్ళు అంతకంటే కిక్ కూడా తెప్పించలేకపోయారు మనకి. సో అందుకని ఈ సీజన్ టాస్క్స్ అయితే ఆల్మోస్ట్ బోరింగ్గానే నడిచింది అనేది నా ఒపీనియన్. ఇంకా 14 వీక్స్ వెయిట్ చేశాక ఫైనలీ మనం మన టాప్ 5ని చూసాము. ఇది ఆడియన్స్ ఓటింగ్ బేసిస్ మీద జరిగింది అనే ఒక పాజిటివ్ నోట్తోనే ఉందాము. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆబ్వియస్లీ చాలా దీనికి నెగిటివ్గా జరుగుతోంది, పాజిటివ్గా జరుగుతుంది. బట్ మన ఒపీనియన్కి వాల్యూ ఇచ్చే ఈ టాప్ 5ని పిక్ చేశారు అనే ఒక పాజిటివ్ నోట్తోనే ఈ విషయాన్ని మనం తీసుకుందాం. హాఫ్ సీజన్ అయ్యాక ఈ 5 పీపుల్ టాప్ 5లో ఉంటారేమో అని నాకు ఒక చిన్న ఒపీనియన్ ఉండేది. బట్ నేను అనుకున్న వాళ్ళల్లో ఓన్లీ 3 పీపుల్ టాప్ 5లో ఉన్నారు. ఆ 3 పీపుల్ అభి, సోహెల్ అండ్ అరియానా. సో ఈ ముగ్గురు గురించి నా వర్డ్స్లో నేను వీళ్ళ మీద ఎలా ఒపీనియన్ స్టార్ట్ అయింది, ఎలా ఈ రోజుకి ఎండ్ అయింది అంటే ఈ రోజుకి హౌ డు ఐ ఫీల్ అబౌట్ దెమ్ అనేది ఫ్యూ సెంటెన్సెస్. 1 మార్క్ ఆన్సర్ రాయలేను కానీ బట్ షార్ట్ అండ్ క్రిస్ప్గా ఎంత చెప్పగలనో అంత చెప్తాను. ముందుగా మన సూపర్ ఫైర్ స్టార్ అరియానా. హర్యానా పేరు ఎత్తితే అసలు నేను ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదండి. దిస్ స్టేట్మెంట్ షుడ్ సే ఇట్ ఆల్. యాక్చువల్గా నేను లాస్ట్ 14 years నుంచి యూఎస్లో వర్క్ చేస్తున్నానండి. బయట వరల్డ్లో విమెన్కి ఆపర్చునిటీస్, ఎక్స్ప్లాయిటేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక రఫ్ ఐడియా ఉంది. నేను జెండర్ ఈక్వాలిటీ కోరుకునే ఒక పర్సన్ అండి. అండ్ ఈ సీజన్ అయినా ఒక ఫీమేల్ విన్నర్ అవ్వాలి అని నాకు చాలా అనిపించింది. అండ్ అలా అనిపించాక సీజన్ మొదటి నుంచి నేను చెప్పాను కదా, నాకు పెద్దగా తెలిసిన ఫేసెస్ లేవు. సో అలా సీజన్ ప్రోగ్రెస్ అయ్యి మేబీ హాఫ్ ఆఫ్ ఆర్ 6 to 7 weeks ఆఫ్ ద గేమ్ అందరివి చూశాక ఎస్ ఈ సీజన్కి ఒక ఫీమేల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు ఒక ఫీలింగ్కి ఊపిరి పోసింది మాత్రం డెఫినెట్లీ అరియానానే. ఎందుకు అంటే ద వే షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హర్ వర్డ్స్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్లో తన ఒపీనియన్ పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయడం కానీ ఇలా చాలా చాలా గుడ్ థింగ్స్ మనకి ఇనీషియల్గా హర్యానాలో చూడడానికి దొరికింది. సో ఆ ఒపీనియన్తో తిను నాకు ఒక విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక పాజిటివ్ నోట్ అనిపించింది. కానీ ఇప్పుడు మీరు అడిగితే తను కనుక విన్ అయితే నాకు డెఫినెట్గా డిసప్పాయింట్మెంటే ఉంటుంది. ఎందుకు అంటే ఆమెలో ఒక విన్నింగ్ స్పిరిట్, విన్నర్ స్పిరిట్ ఆర్ విన్నర్కు ఉండే లక్షణాలు డెఫినెట్గా లేవండి. అండ్ ఇది నేను తనని ట్రోల్ చేయడానికో లేకపోతే నెగటివిటీ స్ప్రెడ్ చేయడానికో మాత్రం చెప్తున్న మాటలు కాదు. ఒకవేళ ఇదంతా విని మీరు డైజెస్ట్ చేసుకునే ధైర్యం కానీ ఓపిక కానీ లేకపోతే దట్ ఈస్ టోటలీ ఫైన్. నా ఒపీనియన్ నాకు ఎలా ఉందో మీ ఒపీనియన్ మీకు డెఫినెట్లీ అలా ఉండొచ్చు. సో ఐ విల్ లీవ్ దట్ టు యువర్ పర్సెప్షన్. లాస్ట్ వీక్ నేను చాలా చోట్ల చాలా అనాలిసిస్ విన్నాను. చాలామంది చాలా చెప్పారు. నాకు అనిపించింది కూడా నేను చెప్దాము అని అనుకున్నాను.
కానీ నేను వెయిట్ చేశానండి ఈ 1 వీక్ మొత్తము. ఎందుకు వెయిట్ చేశాను అంటే, నేను అన్సీన్ చూడను, జస్ట్ డైరెక్ట్ ఎపిసోడే. రోజులో మనము 23 అవర్స్ చూడట్లేదు, ఓన్లీ 1 అవర్ చూస్తున్నాము. అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ మన ఎడిటర్ గారి పుణ్యాన కొన్ని థింగ్స్ అక్కడక్కడ అసలు చూపించాల్సినవి చూపించకపోవచ్చు. అండ్ అన్సీన్ కూడా చూడనందుకు నాకు ఇంకా పెద్ద చాలామంది చూసి డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయో నాకు అది కూడా లేదు. సో అసలు వీకెండ్ నాగార్జున గారు ఏం చెప్తారు, ఆర్ అసలు ఏ విషయాలు డిస్కస్ చేస్తారు, దాన్ని బట్టి నా ఒపీనియన్ నేను ఫామ్ చేసుకుందాము అని చెప్పి చాలా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇద్దరి వైపు, వెనైసే ఇద్దరు, అరియానా అండ్ సోహెల్కి ఇద్దరి వైపు బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఇస్తూ వీకెండ్ కోసం షూర్గా నేను వెయిట్ చేశాను. అయితే వీకెండ్ ఎపిసోడ్ చూశాక ఒకటి మాత్రం నేను నా ఒపీనియన్ ఒకటి చేంజ్ చేసుకోవాలండి. అదేంటంటే, నేను ముందరి నుంచి అరియానా చాలా స్మార్ట్ అనే ఒక ఒపీనియన్లో ఉన్నాను. కానీ వీకెండ్ చూశాక అరియానా స్మార్ట్ కాదు, చాలా 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 స్మార్ట్ అండి. ఎందుకు అంటే ఆమెకి ఒక క్వాలిటీ ఉందండి, అది యాక్చువల్గా గుడ్ క్వాలిటీ. అండ్ అది గేమర్కి ఉండాల్సిన లక్షణమేమో. బికాజ్ అన్నిసార్లు హార్ట్తో ఆడాలా మైండ్తో ఆడాలంటే యాక్చువల్గా నేను చెప్పలేనండి. ఎందుకంటే ఎవరి డెసిషన్ వాళ్ళది, ఎవరి గేమింగ్ వాళ్ళది. సో ఇక్కడ 13 వీక్స్ ఆమె డెఫినెట్గా ఒక రీక్యాప్ వేసుకుందండి. రీక్యాప్ వేసుకొని ఎవ్రీ వీక్ ఏమేమి జరిగాయి, ఆర్ నాగార్జున గారు ఏం చెప్పారు అనే పాయింట్స్ని ఆమె ష్యూర్గా మైండ్లో పెట్టుకుంది. హిస్టరీ మొత్తం రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందర బిట్లు పెట్టుకున్నట్టు అన్నీ ఆమె డెఫినెట్గా పెట్టుకొని ఆమె దాని ప్రకారమే లాస్ట్ వీక్ ఆమె బిహేవియర్ ఉందనేది నా ఒపీనియన్. అండ్ ఇక్కడ ఒక థింగ్ చెప్పాలి, టాప్ 5కి వెళ్ళడానికి ఓన్లీ 4 స్పాట్స్ ఉన్నాయి. అంటే ఎందుకంటే ఒకరు అఖిల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 4 స్పాట్స్ 5 పీపుల్ ఉన్నారు. సో ట్రిగర్ చేసి గొడవ ఎలా స్టార్ట్ చేయాలి అనే ఒక పాయింట్ మీద ఆమె నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్లో ఆర్ ఆమె మైండ్లో ప్రెప్ వర్క్ చేసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా మీరు గుర్తు చేసుకుంటే ఆమె ఇది లాస్ట్ వీకే స్టార్ట్ చేసింది. ఆమె ఎప్పుడైతే అవినాష్ ఎలిమినేట్ అవుతాడు, అరియానా వర్సెస్ అవినాష్ ఎలిమినేషన్లో ఉన్నారు అండ్ అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు, బట్ కార్డ్ యూజ్ చేసి తను ఆ వీక్ సేవ్ అయ్యాడు కదా. సో తనకంటే ఒక వీక్ లింక్ ఇంట్లో ఉంది, ఆర్ ఆమెనే ఆల్మోస్ట్ వీక్ లింక్ పక్కన ఉన్న లాస్ట్ లింక్ అనే ఒక క్లూ ఆమెకు వచ్చేసింది. సో ఆమె అక్కడి నుంచి మెల్లగా ఆమె గేమ్ స్టార్ట్ చేసిందండి. సో నెక్స్ట్ ఆబ్వియస్లీ అవినాష్కే ఎక్కువగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఆమెకి. సో మీరు చూస్తే ఆ వీక్ పెద్దగా ఏం ఇష్యూ లేకపోయినా అవినాష్ దగ్గర తలకాయ కొట్టేసుకొని ఏదో నువ్వు నా ఫ్రెండ్వి అవినాష్, నువ్వు కూడా ఇలాగే చేస్తావా అని కొద్దిగంత వియర్డ్గా బిహేవ్ చేయడము, ఇలా ఆమె ఆల్రెడీ లాస్ట్ వీకే స్టార్ట్ చేసింది. సో ట్రిగర్ ఏది చేసి హైలైట్ ఎక్కడ అవ్వాలి అనే విషయము అరియానాకి ఎవరైనా చెప్పాలా? మనం ఎన్నిసార్లు ఆమె కెమెరా లవ్ చూడలేదు. సో ఆమెకు ఒక ఫార్ములా ఆల్రెడీ ఉంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే విషయాల మీద ఆమె డెఫినెట్గా వర్క్ చేసింది. అండ్ ఇక్కడ అఖిల్ సంచాలక్, సో 2 మెన్ 2 విమెన్ ఉన్నారు ఆమె ట్రిగర్ చేసి ఏదైనా ఇష్యూని రప్చర్ చేయడానికి. సో అలా ఇష్యూ రప్చర్ చేయడానికి ఉమెన్ కార్డ్ వాడగలిగింది మాత్రం ఆబ్వియస్లీ 2 మెన్ ఉన్నారు, అభి అండ్ సోహెల్. అభిని కోపం తెప్పించి ట్రిగర్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. సోహెల్ని చాలా ఈజీ టాస్క్ అనేది ఆమెకి కాదు, అందరికీ తెలుసు. చిన్న పిల్లోడిని సీజన్ 1 నుంచి చూసేవి ఎవరిని అడిగినా ఖచ్చితంగా చెప్తారు. సో సోహెల్కి యాంగర్ మేనేజ్మెంట్ మీద కంట్రోల్ లేదు అండ్ ఈజీగా టార్గెట్ చేయొచ్చు అనే పాయింట్ ఆమె మైండ్లో డెఫినెట్గా ఉంది. సెకండ్ థింగ్, హారిక వర్సెస్ మోనాల్ని ఎమోషనల్గా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అగైన్ ఇది కూడా సీజన్ 1 నుంచి చూసే ఏ చిన్న పిల్లోనైనా డెఫినెట్గా చెప్తాడు. సో ఆమె 2 టార్గెట్స్ని డెఫినెట్గా కావాల్సిగానే పిక్ చేసుకుంది. అండ్ ఇక్కడ మోనాల్ విషయంలో మోనాల్ ఎందుకు ఏడ్చింది ఇది నేను చెప్పలేను, ఎందుకంటే ఎమోషన్ని అన్నిసార్లు కంట్రోల్ చేయలేము.
బట్ సోహెల్ వర్సెస్ ఆరియానా, సోహెల్దే తప్పు. ఎందుకు అంటే ఆమె చాలా ట్రిగర్ చేసింది, వాంటెడ్గా చేసింది. ఇది మనందరం డెఫినెట్గా చూసాము. ఆమె ఇంతుంటే అంత చేస్తుందని అభి ఈజీగా మాటల్లో చెప్పేశాడు. సో అంత ఛాన్స్ ఆమెకి ఇచ్చి సోహెల్ రిస్క్లో పడిన మిస్టేక్ డెఫినెట్గా సోహెల్దే. ఇంత జరిగాక ఇంత గేమ్ ఆమె ఎప్పుడు నేను గేమ్ ఆడుతున్నా గేమ్ ఆడి గేమ్ ఆడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. డెఫినెట్గా లిమిట్ ఉంటుంది. అండ్ ఈ వీకెండ్ నాగ్ చెప్పాక, ఇష్యూస్ డిస్కస్ అయ్యాక బూతులు తిట్టాడా అని అడిగారు, ఫ్లేర్ అప్ ఎవరు అడిగారు అని అడిగారు, ఫస్ట్ థర్డ్ పర్సన్ టాపిక్ ఎవరిని తెచ్చారు అని ఇంత క్లియర్గా ఇంత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో అంత రూట్ కాజ్ నేనే చేశానని లిటరలీ ఆమె ఒప్పుకుంది. ఆమె యాక్చువల్గా నాగ్కి కొద్దిగంత ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్ట్ ఇచ్చి రివర్స్గా ఏదో మాట్లాడడానికి కూడా చాలా ట్రయల్స్ వేసింది, కానీ నాగార్జున పప్పులు ఉడకనివ్వలేదు. కాబట్టి ఇక ఒప్పుకునే ఛాన్స్ ఆమె దగ్గర అది తప్ప ఇంకా ఏమీ లేక ఒప్పేసుకుంది. అండ్ ఇంత చూశాక ఇప్పటికీ నా గట్ అయితే నాకు ఒప్పుకోవట్లేదండి. ఫీమేల్ విన్నర్ కావాలి అండ్ అది కూడా హర్యానా కావాలి అనేది నేనైతే 100% హ్యాపీగా ఎస్ షీ మైట్ బీ ద విన్నర్ అని నా హార్ట్ అయితే ఒప్పుకోవట్లేదు, దీనికి షూర్గా ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ మన హాట్ హెడ్ సోహెల్ దగ్గరికి వెళ్ళిపోదాము. నాకు సోహెల్ మీద చాలా కోపంగా ఉందండి. ఆయన ఎమోషన్ లాగానే నా ఎమోషన్ కూడా. బట్ కోపంగా ఉందని చెప్పి నవ్వుతూ చెప్తున్నావు ఏంటి అని అనుకోకండి. యాక్చువల్గా కూడా కోపంగానే ఉంది. ఎందుకు అంటే నాకు అడిగిన క్వశ్చనే నేను అడగాలనుకుంటున్నాను సోహెల్ని. అంటే నాకేం సోహెల్ తెలీదు, బట్ జస్ట్ ఇన్ అ జనరల్ వే, టాస్క్లో అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు లేకుంటే లేదా? చిన్నప్పటి నుంచి సోహెల్ ఇది చాలా మంది దగ్గర వినుంటాడండి, కోపాన్ని తగ్గించుకోవాను ఇంకొకటో. ఈ మేబీ చిన్నప్పటి నుంచి మనం చూడలేదు కాబట్టి ఈ సీజన్లోనే చెప్దాము. ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్ నుంచి చాలామంది చెప్పారు. నాగార్జున చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ అయిన మెహబూబ్, అఖిల్, మోనాలు చెప్పారు, అభిజిత్ కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పాడు వద్దు అని. సో ఇంతమంది చెప్పినా ఇంత కంట్రోల్ లేకపోతే ఎలాగా? ఈ వీక్ మొన్న వీక్ ఒకసారి మీరు ఆలోచించండి. తను నామినేషన్ చాలా నారోగా, ఆర్ యాక్చువల్లీ ఎలిమినేషన్ చాలా నార్మల్గా కాదు, చాలా ఇట్లా నారో మిస్ అయిపోయి సేవ్ అయ్యాడు. నాకు సంబంధించిన అంతవరకు ఫ్యాన్స్ ఉన్నారు, మేము సేవ్ చేస్తాము, మేము ఓట్స్ చేస్తాము అని సమర్థిస్తే ఇంక నేనేం చెప్పలేను. కానీ బట్ ఎవ్రీ వీక్ ఈ వీకే లాస్ట్ వీక్ లాగా వాళ్ళు హౌస్లో బిహేవ్ చేసి ఆడాలి. అలా ఆడితేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలరు. నెక్స్ట్ వీక్కి ఎనర్జీ అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది. నెక్స్ట్ నాకు సోహెల్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నాగార్జున గారు వీకెండ్ వచ్చి డౌట్స్ క్లియర్ చేసేదాకా ఆడియన్స్కి కూడా 100% రైట్ పిక్చర్ లేదు. సో ఓటింగ్ క్లోజ్ అయ్యాకే కదా నాగార్జున గారు వచ్చి నీకు హర్యానాకి ఏం డిస్టర్బెన్సెస్ ఉన్నాయో సార్ట్ అవుట్ చేశారు, ఆర్ నీ మిస్టేక్ ఏం లేదు, ఆర్ ఇష్యూస్ ఎక్కడి నుంచి జనరేట్ అయ్యావో అది ట్రిగర్ చేసిన పర్సన్ నువ్వు కాదు అని అప్పుడు తెలిసింది. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అక్కడ ఒకవేళ ఓట్లు పడకపోయి ఉంటే జరిగిపోయిన డ్యామేజ్ని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? ఇవాళ నీ మంచితనం గురించి తెలిసి ఏం లాభం వరల్డ్కి? సో ఇది తను డెఫినెట్గా చేంజ్ చేసుకోవాల్సిన హ్యాబిట్స్లో ఒకటి. ఇది కనుక తను చేంజ్ చేసుకోలేకపోతే తనకి పర్సనల్గా ప్రొఫెషనల్గా చాలా కష్టం అండి, చాలా కష్టం. అసలు ఈ వీక్ అటు ఇటు కొంచెం అయి ఉంటే 13 వీక్స్ సూపర్ ఎనర్జెటిక్గా ఉండి హౌస్లో అందరికీ ప్రతి టాస్క్ బాగా ఆడి ఎంటర్టైన్ చేసి అంతా ఉంది దేనికోసం? ఒక ఫూలిష్ యాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోవడానికా? అండ్ పోనీ నీ మిస్టేక్ కూడా కాదు, ఎక్కడెక్కడో ఎలాగో స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడో ఎలాగో ఎండ్ అయిపోయిన టాపిక్కి కెన్ యూ కాస్ దట్ మిస్టేక్ ఆఫ్టర్ 13 వీక్స్ ఆఫ్ జర్నీ ఇన్ దిస్ హౌస్? ఇది మాత్రం సోహెల్ తప్పే. ఎందుకంటే ఎంత ప్రొవోక్ చేసినా అతను ఆ రోజు ప్రొవోక్ అయ్యి ఉండకపోయి ఉంటే అతను హీరో అయ్యేవాడు, నిజంగానే హీరో అయ్యి ఉండేవాడు. ఇంకొకటి, సోషల్ మీడియా మీలో ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలీదు, కానీ లాస్ట్ వీక్ మొత్తము అసలు ఎట్లా అంటే నేను అసలు ఇది పెద్ద ఇష్యూ అయిపోయినట్టు. ఆడపిల్లంటే సోహెల్కి రెస్పెక్ట్ లేదా, ఆడదంటే అబల కాదు తబల సబల ఇట్లాంటి పోస్టులన్నీ ఐ రియలీ డింట్ లైక్ ఇట్ అండి.
ఫస్ట్ థింగ్, సోహెల్ ఈజ్ అ గుడ్ పర్సన్ అండి. అతనికి ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది. లైక్ నాలో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది, మీలో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. అలాగే సోహెల్కి ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంది, అదొక యాంగర్ మేనేజ్మెంట్ అనే ఒక వర్డ్. ప్రాబబ్లీ రైట్ వర్డ్ కాదో నాకు తెలీదు, బట్ నా ఫీలింగ్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ యాంగర్ మేనేజ్మెంట్ అతనికి చాలా కాస్ట్లీ మిస్టేక్, విచ్ హీ గాట్ సేవ్డ్ దిస్ టైం. కానీ ప్రతిసారి అలా ఒక నారో ఎస్కేప్ అనేది ఏ పర్సన్కి ఊరికే జరిగేది కాదు. కాబట్టి అతని ఈ విషయం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటేనే అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో సోహెల్ ఇప్పటికైనా మారి కొంచెం బెటర్ ట్రాక్లో పడితే బాగుంటుందని మనందరం కోరుకుందాం. నెక్స్ట్ మన హాట్ సోహెల్ నుంచి కూల్ అభి దగ్గరకు వచ్చేద్దాము. అభిజిత్, నేను ఈ సీజన్లో చూసిన హైయెస్ట్ ట్రోల్స్ మోనాల్ అండ్ అభిజిత్ మీద అండి. ఇప్పుడు మోనాల్ లేదు కాబట్టి ఆమె మీద డిస్కస్ చేయడం కరెక్ట్ కాదేమో. సో మనం జస్ట్ అభి గురించి మాట్లాడుకుందాము. అందరూ అభి ఎప్పుడు సోఫాలో కూర్చొని ఉంటాడు, గేమ్ ఆడడు అని, సోఫా స్టార్ అని, ఇంకేదో ఒక సీక్రెట్ రూమ్లో, కన్ఫెషన్ రూమ్లో ఒక సీక్రెట్ ఏదో షేర్ చేసుకోమంటే తను ఏదో సీక్రెట్ చెప్పాడు, అప్పటి నుంచి ఇంకో స్టార్ అని, ఇదని అదని చాలా ట్రోల్స్ అయితే డెఫినెట్గా తన మీద చాలా కామెంట్స్ చేశారు. హౌస్ మేట్స్ అండ్ ఆడియన్స్ ఈ నామినేషన్స్లో చాలా ఇది చేశారు ఈ పాయింట్స్ మీద. సో నాకు తెలిసినంత వరకు ఆ డేట్ టాస్క్ విత్ మోనాల్ ఉంది కదా, ఆ వీక్ తప్ప అతను ప్రతి టాస్క్ ఆడాడండి. అతని పార్టిసిపేషన్ డెఫినెట్లీ 100% ఉంది మిగతా అన్ని టాస్క్స్లో. అండ్ ఆ డేట్ వీక్ టాస్క్, ఆ దెయ్యాల టాస్క్, వాట్ ఎవర్, ఆ వీక్లో మాత్రం అభిజిత్ ఖచ్చితంగా తప్పు చేశాడు. అబ్బా ఒక చిన్న డేట్కి వెళ్ళేసి వచ్చి ఒక 4 స్మైల్స్ వేసేసి 4 మాటలు మాట్లాడేసి వచ్చేసి ఉంటే అసలు ఎంత కూల్గా ఉండేది. సింపుల్గా జరిగిపోయే థింగ్ని అతను అనవసరంగా అంత దాకా తెచ్చుకున్నాడు. అంటే డెఫినెట్లీ ఐ డోంట్ నో, అంటే అతనికి ఆ టైంలో ఎమోషనల్గా అతను ఎలా ఫీల్ అయ్యాడో మరి మనకు తెలీదు. బట్ టాస్క్లా చూసేసి ఉంటే మాత్రం చాలా ఈజీగా జరిగిపోయేది. సింపుల్ థింగ్ అది. అండ్ సో అది డెఫినెట్లీ అతని గ్రాఫ్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఇది షూర్గా అని మెన్షన్ చేయాలి మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇతను ఎందుకు పెద్దగా ఎవరితో కలవడు, ఒక మూలకల్లా కూర్చొని ఆర్ తనకున్న ఒక 4-5 అట్లా పిచ్చాపాటి మాట్లాడుకుంటాడు, పెద్దగా అతను ఎవరితో కలవడేమో, ఇదే అతని మెంటాలిటీ ఏమో అని చెప్పి నేను ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ అభిజిత్లో ఒక డిఫరెంట్ యాంగిల్ ఉందని నాకు డెఫినెట్గా మెహబూబ్ ఎలిమినేట్ అయిన రోజు తెలిసింది. మనందరం బాగా ఆ ఎపిసోడ్ని అబ్జర్వ్ చేస్తే ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు తీన్ బందర్, మెహబూబ్, అఖిల్ అండ్ సోహెల్, వాళ్ళు ముగ్గురు క్లోజ్ అని అందరికీ తెలుసు. బట్ మెహబూబ్ బయటకు వెళ్ళిపోయేటప్పుడు అభి మీద చూపించినంత అభిమానం అఖిల్ మీద చూపించలేదేమో అని నా ఒపీనియన్. అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా నువ్వు గెలవాలి, నీ ఆట నాకు 100% కాదు 200% ఆడాలి అని చెప్పాడు. ఈవెన్ అభిజిత్ కూడా సేమ్ వేలో రెసిప్రొకేట్ అయ్యాడు అతని లవ్కి. ఇంకొకటి ఏంటంటే, ఎవరో చెప్తే మా ఫ్రెండ్ నేను అతని ఇన్స్టాగ్రామ్ చెక్ చేశాను. అభి ఎప్పుడు నామినేషన్స్లో ఉన్నా మెహబూబ్ బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ప్లీజ్ సపోర్ట్ అభి అన్న అని చెప్పి ఇన్స్టాలో పోస్ట్ చేసుకుంటున్నాడు తను. సో ఎక్కడో మెహబూబ్ అండ్ అభి అనే ఒక బాండ్ ఈ హౌస్లో సప్రెస్ అయిపోయింది. ఎందుకు సప్రెస్ అయ్యింది, రీజన్స్ ఏంటి, ఇది వాళ్ళకే తెలియాలి. ఆర్ మధ్యలో ఏమైనా పుల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, అది కూడా మనకి తెలీదు, వాళ్ళకే తెలియాలి. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. కానీ బయటకు వచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్ చూపించిన ఆర్ ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్పిన థింగ్స్, టాస్క్లో అభి కొద్దిగంత క్లెవర్గా స్మార్ట్గా ఆలోచిస్తాడు కదా యూజువల్గా. సో టాస్క్స్ ఏదన్నా ఉన్నప్పుడు మేము అభి హెల్ప్ తీసుకున్నాము, అభి దగ్గర ఇలా చేస్తే బాగుంటుందా అని ఒపీనియన్ కనుక్కున్నాను అని అతను టాస్క్లో అభి హెల్ప్ తీసుకున్నాను అని చెప్పి కొంతమంది ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో డిఫరెంట్ ఛానల్స్లో డిఫరెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో ఇలా చూస్తే అభి కూడా మిగతా వాళ్ళతో కలిసేవాడు, మనకి ప్రొజెక్షన్ లేదు అంతే. బట్ ఆల్ ఇన్ ఆల్ తన గేమ్ తను బాగానే ఆడాడు అనేది నా ఒపీనియన్. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఆడియన్స్ నిజంగానే ఒక కాన్సెప్ట్ని మర్చిపోతున్నారు. అది ఏంటంటే,
ఖచ్చితంగా మనందరం ఈ కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. బిగ్ బాస్ హౌస్, అక్కడ బయట వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండదు. ఆ హౌస్లో ఉండడం అంత ఈజీ కాదండి. ఒక ప్రాబబ్లీ ఈ సీజన్లో ఒకరి ఫేస్ ఒకరికి తెలిసి ఉండదు. మేబీ కపుల్ ఆఫ్ పీపుల్ లైక్ లాస్య అండ్ అవినాష్, ఇలాంటి పీపుల్ కొద్ది గొప్ప ఒకరికొకరు తెలిసి ఉండొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి తెలిసి ఉండరు. అలా తెలియని పీపుల్తో 105 days ఆ ఇంట్లో ఉండి ఎవరు ఎప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియనప్పుడు ఉండడం చాలా కష్టం. అక్కడ ఉండి అందరితో కలిసిపోతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ర్యాపో పెంచుకుంటూ అక్కడ టాస్క్స్ ఆడడమే గేమ్, అదే గేమ్. అండ్ అలా ఒక 4 walls మధ్యలో ఉంటూ ఉన్నప్పుడు ఒక్కో వీక్ స్పిరిట్ బాగానే ఉంటుంది, హై స్పిరిటెడ్ ఉంటాము, ఒక్కొక్క వీక్ లో స్పిరిటెడ్ ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ అలా ఉన్నప్పుడు ఆ టాస్క్స్ అని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి హౌస్ మేట్స్ మధ్యలో. మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయిన వాళ్ళకి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ రావడము, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి బిహైండ్ ద స్క్రీన్, బిహైండ్ ద కర్టెన్. సో అలా ఉండడమే టాస్క్, అదే టాస్క్, బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అది మర్చిపోతున్నారు అందరూ. అది మర్చిపోయి ఆడియన్స్ అంతా వీళ్ళు టాస్క్ ఆడట్లేదు, వీళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు, సోఫాలో కూర్చున్నాడు, నిల్చున్నాడు, ఇదే 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 చూస్తున్నారు తప్ప. ఈవెన్ మోనాల్ని కూడా ఎన్నిసార్లు నామినేట్ చేశారు హౌస్ మేట్స్, పర్ఫార్మెన్స్ లేదనో ఇదనో అదనో. సో వీళ్ళందరూ నిజంగానే మర్చిపోతున్నారు అది కాదు, హౌస్లో ఉండడమే టాస్క్. దాంతోపాటు ఇంకొన్ని ఎక్సెప్షనల్ థింగ్స్ చేస్తూ ఉంటే వాళ్ళు టాప్ 5కి వస్తారు. సో అభి అతని మిస్టేక్స్ అతను చేశాడు, క్లీన్ స్లేట్ అని నేను చెప్పట్లేదు. కానీ అందరిలోకి అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్ డెఫినెట్గా అభిజితే. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్లో మెంటల్ బ్యాలెన్స్ని సరిగ్గా పెట్టుకొని కూల్ అండ్ కామ్గా రియాక్ట్ అయిన పర్సన్ కూడా అభియే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. అండ్ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, ఈ లాస్ట్ వీక్ టాస్క్ ఉంది కదా, అరియానాని అభి కాక ఇంకెవ్వరైనా హ్యాండిల్ చేయగలిగి ఉండే వాళ్ళని మీరు అనుకుంటున్నారా? అభి వల్లనే అది పాసిబుల్. ఇక అభి కూడా లేకపోయింటే లాస్ట్ వీక్ ఉండేది అసలు డైలీ సీరియల్లోని టీఆర్పీ పీక్కి ఇంకా పీక్ అసలు బిగ్ బాస్ చార్ట్స్ అని ఇరిగిపోయేవేమో, అంత డ్రామా జరిగేది. సో దట్ ఈజ్ అభిజిత్ అండి. సోఫాలో కూర్చున్నాడు, గేమ్ ఆడట్లేదు, ఇది కాదు. దెర్ ఈజ్ అనదర్ సైడ్ ఆఫ్ ఇట్. మనం కూడా చూడాలి, ఓవర్ ద ఎమోషన్స్, బియాండ్ అండ్ అబౌవ్. ఫైనలీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి ఈ హౌస్లోకి రావడానికి. నేమ్ కానీ, ఫేమ్ కానీ, ఆపర్చునిటీ కానీ, మనీ, ఇలా చాలా రీజన్స్ ఉండొచ్చు. సో టైటిల్ ఎవరు గెలిచినా, ఏ మోటోతో వాళ్ళు ఈ హౌస్లోకి వచ్చినా 105 days ఆఫ్ టఫ్ జర్నీ చేశారు చూడండి, అది చాలా ఈజీ అయితే కాదు. సో వాళ్ళు ఆల్రెడీ 105 days ఆఫ్ జర్నీ చేయబోతున్నారు కాబట్టి, ఇంకొక 1 weekలో అయిపోతుంది కదా. సో వీళ్ళకి ఫ్యూచర్ ఎండీవియర్స్లో సక్సెస్ కోరుకుందాం మనందరము. అండ్ విన్నర్ ఎవరైనా సరే అది హ్యాపీగా రిసీవ్ చేసుకుందాము. ఈ టాప్ 5కి మన బెస్ట్ విషెస్. అండ్ టీ మిక్స్చర్, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.